ప్రధాని ప్రారంభించిన కృషి సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా గత నెల 29 నుంచి జూన్ 12 వరకు కొనసాగిస్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. సుమారుగా 1.5 కోట్ల మంది రైతులతో ముఖాముఖిగా సంభాషిస్తున్నామని తెలిపారు. 700 జిల్లాలు 2000కు పైగా శాస్త్రీయ పరికరాల బృందాలతో సాంకేతిక ప్రభుత్వ పథకాలపై సమాచారాన్ని రైతులందరికీ అందజేశామన్నారు. అలాగే రైతుల అభిప్రాయాలను తెలుసుకుని సరికొత్తగా డాక్యుమెంటేషన్ ప్రారంభిస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. नंबर 2 किसानों की आमदनी बढ़ानी है। नंबर 3 न्यूट्रिशन फूड मिले, वो सब आहार, इसकी कोशिश करनी है। और नंबर 4 किसान भाइयों, इस धरती को आने वाली पीढ़ियों के लिए भी बचा के रखना है। ऐसा ना कि स्वायल ही दिमाग हो जाए हमें। आने वाली पीढ़ी वो भी तो हमारी है, हमारे बच्चे उनके धरती को सुरक्षित करना। और इसलिए अभी हम लोग देखते हुए कृषि संकल्प अभियान, इसमें कोई बात नहीं, केंद्र और राज्य साथ, मैं हर मुख्यमंत्री समान, तेलंगाना के मुख्यमंत्री की सेक्रेटरी, कृषि मंत्री की आता, देश का सवाल है, किसानों का सवाल है, जनता का सवाल है, और हम सब भारत माँ के नाम भेदभाव का सवाल हमसे काम करने के लिए काम करना। రైతు నిలబడగలుగుతాడు, రైతు గుండె ధైర్యంతో వ్యవసాయం చేయగలుగుతాడు. కాబట్టి చౌహాన్ గారు వ్యవసాయదారుడుగా భారతదేశం మొత్తానికి తెలిసినటువంటి వ్యక్తి చౌహాన్ గారు. ఆయన గారు కేంద్ర మంత్రి అవగానే మనకి కోటి ఆశలు వచ్చాయి. భారతదేశంలో రైతు నిలబడగలుగుతాడు, భవిష్యత్తులో వ్యవసాయానికి పండుగ చేసుకోవచ్చు, రైతు సుఖ సంతోషాలతో ఉంటాడనే విశ్వాసం నమ్మకం కలిగింది. మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు అన్ని పంటల్ని భారతదేశంలోనే నిజంగా వరిధాన్యాలు ఉత్పత్తి చేసుకోగలిగాం, ఆయిల్ పవర్ పెంచుకోగలుగుతున్నాం. మిగతా పంటలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ధరలన్నింటినీ రైతుకు ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కలిసి